వెల్కమ్ టు ద ఓఎల్ఎక్స్ యాడ్ డిజైనింగ్ క్లాస్. మనం ఈ క్లాస్లోని ఓఎల్ఎక్స్లోని యాడ్స్ ఏ విధంగా పెట్టుకుంటాము, ఇందులో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏ విధంగా ఉంటాయి, ఈ థింగ్స్ గురించి డిస్కస్ చేసుకుందాము. వెన్ ఇట్ కమ్ టు ద ఓఎల్ఎక్స్, ఫస్ట్ మన అకౌంట్లో లాగిన్ అయిపోదాము. ప్రీవియస్ క్లాస్లో అకౌంట్స్ ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలని చూపించాను కదా. సో ఓఎల్ఎక్స్లో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత జీమెయిల్తో సైన్అప్ అయిపోయిన తర్వాత ఫోన్ నెంబర్ అడుగుతుంది మంది. సో ఒక ఫోన్ నెంబర్కి ఒక అకౌంట్ మాత్రమే లింకప్ అవ్వగలదు ఓఎల్ఎక్స్. సో ఆ ఫోన్ నెంబర్ లింకప్ అయిన తర్వాతనే యాడ్ అనేది లైవ్లోకి వస్తుంది, మనం ఏ యాడ్ రన్ చేసినా. ఇంకా ఫోన్ నెంబర్ కనుక లింకప్ అయ్యి లేకపోతే అకౌంట్కి యాడ్ అనేది లైవ్లోకి రాదు. సో ఇది ఒకటి గుర్తుంచుకోండి. సో మన ఫోన్ నెంబర్ ఏది ఏంటి అనేది మన సెట్టింగ్స్లో చూసుకోవచ్చు. పాస్వర్డ్స్ అప్డేట్ అవి కూడా ఇక్కడ మనం చేసుకోవచ్చు. ప్రైవసీకి సంబంధించిన థింగ్స్, నోటిఫికేషన్స్, ఈ థింగ్స్ అనేవి సెట్టింగ్స్లో ఉంటాయి. మన అకౌంట్కి వచ్చేసరికి ఎడిట్ ప్రొఫైల్లో ఇక్కడ ఎడిట్ ప్రొఫైల్ నొక్కితే ఇక్కడ మన నేము, ప్రస్తుతానికి ఈ అకౌంట్ నుంచి నేను రన్ చేస్తున్నాను యాడ్స్. సో అక్కడ ఆ నేము, మన డిస్క్రిప్షను, ఏ నెంబర్తో అయితే లింకప్ అయ్యి ఉన్నామో ఆ నెంబరు, అండ్ మెయిల్ ఐడి. ఈ మెయిల్ ఐడితో సైన్అప్ అయ్యాను నేను ఈ అకౌంట్లో, సో అందుకు ఈమెయిల్ చూపిస్తుంది. గూగుల్తో లింకప్ అయ్యాను కాబట్టి అన్లింక్ చేసుకోవాలని చేసుకోవచ్చు, లేదంటే ఇలా వదిలేసుకోవచ్చు. సో ఇది ఓఎల్ఎక్స్కి సంబంధించి అకౌంట్ ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ యాడ్స్ ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం సెల్ మీద క్లిక్ చేయాలి. సెల్ మీద క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా పేజ్ ఓపెన్ అవుతుంది. ఈ పేజ్ ఓపెన్ అయిన తర్వాత మన యాడ్ అనేది కేటగిరీ చూస్ చేసుకోవాలి. ఇన్ ద సెన్స్ మీరు అనుకోవచ్చు జాబ్స్కి సంబంధించి యాడ్స్ అవి ఏ విధంగా రన్ చేస్తామని. సో ఇక్కడ జాబ్స్ అనే కేటగిరీ ఉంది కదా, ఈ కేటగిరీలో చేసుకోవాలి. when it comes to అదర్ కేటగిరీస్ లైక్ మొబైల్స్, ప్రాపర్టీస్, కార్స్ అండ్ ఫర్నిచర్, ఇలా రకరకాలవన్నీ ఉన్నాయి కదా. ఈ థింగ్స్ ఏంటంటే అటు వాటి రిలేటెడ్ థింగ్స్ ఏమైనా మనం సేల్స్ ఆర్ సర్వీసెస్ కనుక చేసినట్టయితే అప్పుడు మనం ఆ కేటగిరీ చూస్ చేసుకోవాలి. ప్రస్తుతానికి మనకి జాబ్స్ నీడ్ వరకు అండ్ సర్వీసెస్ నీడ్ వరకు అయితే సర్వీసెస్ చూస్ చేసుకొని ప్యాకర్స్ అండ్ మూవర్స్, లీగల్ అండ్ డాక్యుమెంటేషన్ సర్వీస్ సంథింగ్ ఇవి ఉన్నాయి కదా, ఇది ఆ పర్టికులర్ కేటగిరీని సెలెక్ట్ చేసుకోవాలి. అదర్ అయితే అదర్. సో నేను ఎగ్జాంపుల్ జాబ్స్తో చెప్తాను. అప్పుడు జాబ్స్ తర్వాత ఏ కేటగిరీకి సంబంధించిన జాబ్స్ అనేది ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకుంటాం అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా మేము పేటిఎంకి సంబంధించి యాడ్ క్యాంపెయిన్ ఒకటి రన్ చేసాం. అది డెలివరీ అండ్ కలెక్షన్ కింద వస్తుంది. ఐ మీన్ పోస్ట్ యొక్క డిస్క్రిప్షన్ ఏంటంటే, ఎవ్రీ షాప్స్కి వెళ్ళి మెయింటెనెన్స్ చూసుకొని రావాలి. సో మెయింటెనెన్స్ చూసుకొని సేల్స్ ఏమైనా చేయాలి. సో షాప్ వాళ్ళ అమౌంట్ తేవాలి. సో అదే డెలివరీ అండ్ కలెక్షన్లోకి పెట్టుకున్నాం. లేదు అనుకుంటే ఐటీ రిలేటెడ్ థింగ్స్ ఏమైనా రన్ చేస్తే మనం ఆ కేటగిరీ ఎంచుకోవాలి. సో ఇక్కడ మనం కేటగిరీ అనేది చాలా ఇంపార్టెంట్. మనం రన్ చేసే యాడ్ ఏ కేటగిరీలోకి వస్తుంది అనేది చాలా జాగ్రత్తగా స్పెసిఫిక్గా చూస్ చేసుకొని పెట్టుకోవాలి. సో ఐటీ ఇంజనీర్ అండ్ డెవలపర్ తీసుకుంటున్నాం మనం ఎగ్జాంపుల్కి. సో ఇక్కడ ఈ కేటగిరీలో జాబ్స్ కేటగిరీలో ఐటీ ఇంజనీర్ అండ్ డెవలపర్ తీసుకున్నాము. ఇందులోని మనం ఇప్పుడు యాడ్ క్రియేట్ చేసుకోవాలి. మన కేటగిరీ జాబ్స్ కాబట్టి అందుకే శాలరీ పీరియడ్ టైం అడిగాడు. మంత్లీయా, వీక్లీ, ఇయర్లీ, హవర్లీ అని. మంత్లీ. పొజిషన్ టైప్ కాంట్రాక్ట్ అంటే సోన్స్ లిమిటెడ్ పీరియడా, ఫుల్ టైమా, పార్ట్ టైమా, టెంపరీయా ఏంటని. సో ఫుల్ టైం. శాలరీ ఇన్ కేస్ 30,000 to 40,000. యాడ్ టైటిల్ జావా స్టాక్ డెవలపర్. డిస్క్రిప్షన్, జాబ్ డిస్క్రిప్షన్ అంతా ఇక్కడ ఇస్తాము. అప్లోడ్ అప్ టు 12 ఫొటోస్ అంటే
ఆ జాబ్కి సంబంధించిన ఏ బ్యానర్స్ ఏ థింగ్స్ ఏ ఉన్నానో మనం అప్ టు 12 వరకు మనం పెట్టుకోవచ్చు అన్నమాట ఫొటోస్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఫోటో చూపిస్తాను. పేటిఎంకి హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్స్ ఉంది రీసెంట్గా. ఇది 1:1 ఐ మీన్ 1080x1080 పిక్సెల్స్ రేషియోతో డిజైన్ చేసిన కవర్ ఫోటో ఎగ్జాంపుల్కి అది పెట్టాను. అటువంటివి మనం ఏదైనా పెట్టుకోవచ్చు. మనం తర్వాత కన్ఫర్మ్ యువర్ లొకేషన్, ఈ యాడ్ అనేది ఎక్కడ రన్ అవ్వాలి అనేది మనం చూసుకోవాలి. సో లొకేషన్ బట్టి ఇక్కడ మనం పెట్టుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్లో రన్ అవ్వాలనుకుందాం. హైదరాబాద్ ఉన్న స్టేట్ తెలంగాణ. సో తెలంగాణ చూస్ చేసుకున్నాము. తెలంగాణ తర్వాత సిటీ హైదరాబాద్. హైదరాబాద్ తర్వాత నైబర్హుడ్ ఆదర్శ్ నగర్ కాలనీ. సో మన యాడ్ అనేది ఆదర్శ్ నగర్ కాలనీలో రిలేటెడ్ సరౌండింగ్ ఏరియాస్లో రన్ అవుతుంది. సో ఫోన్ నెంబర్ థింగ్స్ అనే ఉంది. పోస్ట్ నౌ అని నొక్కాలి. సో యాక్చువల్గా ఓఎల్ఎక్స్లోని యాడ్ రన్ చేయడానికి ఒక అకౌంట్కి ఎవ్రీ 90 డేస్కి ఒక యాడ్ రన్ చేయడానికి మాత్రమే పర్మిషన్ ఇస్తుంది ఫ్రీ ఆఫ్ కాస్ట్. మిగతా మనం ఏ యాడ్స్ రన్ చేయాలని ఎన్ని యాడ్స్ రన్ చేయాలన్నా మనం అమౌంట్ అనేది పే చేయాలి. సో దానికి ప్రీమియం ప్లస్ యాడ్ విత్ 30 డే ఫీచర్డ్ అంటే 30 డేస్ మనం ప్రీమియం ప్లస్ ప్యాకేజ్ కానీ తీసుకుంటే యాడ్స్ రన్ చేసుకోవడానికి ఇస్తుంది. కాకపోతే ఇక్కడ ప్యాకేజ్ ఒక్కొక్కటి రకరకాలుగా ఉంటాయి. వ్యూ ప్యాకేజెస్ నొక్కుతాను, మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను ఏ ప్యాకేజ్ ఏంటి అసలు ఎలా రన్ అవుతుందని. ఎగ్జాంపుల్ ఇందులోని ఓఎల్ఎక్స్లో ఉన్న థింగ్ ఏంటంటే మనం ఒక యాడ్ రన్ చేసినా 10 యాడ్లు రన్ చేసినా ప్రతిదీ కౌంటబులే. సో ఇన్కేస్ ఒక యాడ్ రన్ అవుతుంది, మనకి 90 డేస్కి ఒక యాడ్ ఇస్తున్నాడు పోస్ట్ చేయడానికి. అలాగని చెప్పి ఒక యాడ్ పోస్ట్ చేసాము, డిలీట్ చేసేసి మళ్ళీ ఇంకొక యాడ్ పోస్ట్ చేద్దాం, సింగిల్ యాడే కదా ఓవరాల్ అకౌంట్లో ఉంటున్నట్టు రన్ అవుతున్న డేటాలను అనుకోకూడదు. ఒక్కసారి ఒక యాడ్ కనుక రన్ అయితే మనం దాన్ని ఉంచినా తీసేసినా మళ్ళీ 90 డేస్ తర్వాత ఇంకొక యాడ్ క్రియేట్ చేసుకోగలం ఫ్రీగానే. అదేవిధంగా ఇక్కడ 250 యాడ్స్ 20,000 ఉంది. అంటే మనం పేటిఎంలో 250 యాడ్స్ 20,000 విత్ 5 ఆటో బూస్ట్ ఎవ్రీ 5 డేస్. అంటే అర్థం ఏంటంటే పేటిఎంలోని యాడ్ ఇవ్వడం ఒక రకం. అంటే ఇప్పుడు మనం ఇంతకుముందు యాడ్స్ అనేది డిజైన్ చేసాం కదా, యాడ్ ఇచ్చి పోస్ట్ నొక్కితే జస్ట్ అది యాడ్ పోస్ట్ అవుతుంది. యాడ్ పోస్ట్ అయిన తర్వాత ఎవరైనా దాని రిలేటెడ్ సెర్చ్ చేస్తే మన యాడ్ చూపిస్తుంది ఎక్కడో దగ్గర ఓవరాల్ పొజిషన్లో. అది యాడ్ పోస్టింగ్. బూస్టింగ్ అంటే ఏంటంటే మనది పైన ఫస్ట్ చూపిస్తుంది మనది, దాన్ని యాడ్ బూస్ట్ అంటమాట. సో ఒక స్క్రీన్ అంతా ఒక 30 యాడ్లు ఉన్నాయి అనుకోండి, మన 30లోనే ఎక్కడో ఉంటుంది, ఎక్కడైనా ఉండొచ్చు, ఫస్ట్ ఉండొచ్చు లాస్ట్ ఉండొచ్చు. అదే కానీ బూస్ట్ ఆప్షన్ కూడా సెలెక్ట్ అయ్యి ఉంటే మనది స్టార్టింగ్లోనే చూపిస్తుంది అన్నమాట. అది బూస్ట్ ఆప్షన్కి ఉన్న ప్రిఫరెన్స్. అయితే ఇప్పుడు 250 యాడ్స్ 20,000కి ఏమవుతుందంటే మన యాడ్ 90 డేస్ పాటు ఈ 250 యాడ్స్ 90 డేస్ వరకు మనం క్రియేట్ చేసుకోవచ్చు. సో 90 డేస్లోని 250 యాడ్స్ క్రియేట్ చేసుకోగా ఎవ్రీ 5 డేస్కి ఒక్కొక్కసారి ఈ యాడ్ అనేది బూస్ట్ అవుతుంది. ఎన్ని యాడ్స్ అయితే ఉన్నాయి ఇండివిజువల్గా ప్రతి యాడ్ బూస్ట్ అవ్వడం జరుగుతుంది. సో ఇంకొకటి ఏంటంటే వన్స్ మన కేటగిరీ ఒకసారి క్రియేట్ చేసుకున్న తర్వాత ఎడిటింగ్ ఆప్షన్లోనే మనం కేటగిరీని ఎడిట్ చేయలేము. అది నేను మీకు చూపిస్తాను. సో ఇప్పుడు 250 రూపీస్కి 250 యాడ్స్ ఏమో 20,000 పర్ 3 months. అదే కానీ 200 యాడ్స్ అయితే 17,000 ఫర్ 90 days విత్ ఆటో బూస్ట్ ఫర్ ఎవ్రీ 5 days. ఓకే, ఇవి మనకి హెవీ ప్యాక్స్ అయిపోతాయి. మినిమల్ ప్యాక్స్ తీసుకుంటే పోస్ట్ మోర్ యాడ్స్ అండ్ బూస్ట్, ఆటో బూస్ట్ ఉంటుంది, యాడ్స్ చేయొచ్చు, యాడ్స్ పోస్ట్ చేయొచ్చు. ఇది 30 days ప్యాక్ మాట. ఈ 30 days ప్యాక్ వచ్చేసరికి 100 యాడ్స్ అయితే 14,000 విత్ 5 daysకి ఒకసారి బూస్ట్ అవుతుంది ఎవ్రీ యాడ్. అలాగే లీస్ట్ వచ్చేసరికి 2,500, 30 daysకి 2,500 రూపీస్కి 5 యాడ్స్ విత్ ఆటో బూస్ట్ ఫీచర్ ఇస్తున్నాడు. నాకు ఆటో బూస్ట్ ఫీచర్ వద్దు, పోస్ట్ ఇంకా తక్కువ కావాలంటే 8 daysకి ఎవ్రీ 8 daysకి నాకు బూస్ట్ అవ్వాలి. 5 daysకి అవసరం లేదు. పర్ 30 daysకి అయితే 100 యాడ్స్కి 12,000, ఇక్కడ 100 యాడ్స్కి 14,000. బూస్టింగ్ పీరియడ్ మారింది అంతే.
ఇది 8 డేస్కి, అది 5 డేస్కి. నెక్స్ట్ పోస్ట్ మోర్ యాడ్స్, ప్యాకేజ్ అవైలబుల్ ఫర్ 90 డేస్కి. ఓన్లీ యాడ్స్ని పోస్ట్ చేయడానికి, బూస్ట్ అవ్వవు. సో యాడ్ అనేది పెట్టాము. ఇప్పుడు ఇంతకుముందు మనం చేసుకున్నట్టుగా డిజైన్ చేసాం, పోస్ట్ నొక్కాం, పోస్ట్ అవుతుంది. ఈ బూస్టింగ్కి నార్మల్ యాడ్కి తేడా ఏమిటంటే, బూస్టింగ్లో ఏంటంటే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, ఎందుకంటే స్టార్టింగ్ చూడడం వల్ల. అదే కానీ నార్మల్ పోస్ట్ అయితే మన యాడ్ ఎక్కడైనా చూపించవచ్చు. నెంబర్ ఆఫ్ బిట్వీన్ ద నెంబర్ ఆఫ్ యాడ్స్ మధ్యలో మన యాడ్ ఎక్కడైనా ఉండొచ్చు నార్మల్ యాడ్లో. సో ఇది నార్మల్ యాడ్. 500 నార్మల్ యాడ్స్కి అయితే 7,000 రూపీస్. మీరు ఇక్కడ డిఫరెన్స్ గమనించవచ్చు. 90 డేస్కి 500 యాడ్స్ రన్ చేయడానికి 7,000. అదే కానీ స్టార్ట్ అవుట్ ఆఫ్ బూస్ట్ ఆప్షన్ ఉంది అయితే 250 యాడ్స్ 20,000. ఓకే. సో అదేవిధంగా ఇక్కడ మనకి బేసిక్గా వచ్చేసరికి 5 యాడ్స్ 700 రూపీస్, 1 యాడ్ వచ్చి 350 రూపీస్. సో ఇది ఫేస్బుక్లో ఉన్న ఇంకొక థింగ్ ఏంటంటే, సర్వీస్కి సంబంధించి ఒకలాగా ఉంటాయి యాడ్స్. మనం తీసుకుంటాం కదా, సర్వీస్ యాడ్స్ వేరు, ఆటో బూస్టప్ చేయడానికి సర్వీస్ యాడ్ వేరు, బూస్టప్ చేయడానికి జాబ్స్కి వేరు. ఫర్ ఎగ్జాంపుల్ మనం జాబ్స్ కానీ తీసుకున్నాం, బూస్టింగ్, యాడ్ బూస్టింగ్, జాబ్ అంతే. ఐ మీన్ సారీ ఈ హోస్టింగ్ వచ్చేసరికేమో బూస్టింగ్ చేయాలంటే ఇప్పుడు ఇది మనకి తీసుకునే ప్యాకేజ్ ఓన్లీ జాబ్స్ కేటగిరీకి మాత్రమే యాడ్ అవుతుంది, సర్వీస్కి అనేది యాడ్ అవ్వదు. నేను అదేంటో కూడా ఎందుకు అనేది కూడా చూపిస్తాను. సో OLXలోని మనం ఏ సర్వీస్కి అయితే బూస్టింగ్ ఆర్ థింగ్స్ ప్రీమియం ప్యాకేజ్ తీసుకుంటున్నామో ఆ కేటగిరీ వరకే యూజ్ అవుతుంది తప్ప మిగతా వాటికి యూజ్ అవ్వదు. ఫర్ ఎగ్జాంపుల్ యాడ్ పోస్టింగ్ అనేది అన్నింటికి అవుతుంది, కానీ పోస్ట్ బూస్టింగ్ అనేది ఏ కేటగిరీ అయితే ఆ కేటగిరీ వరకే అవుతుందన్నమాట. సో అది ఇక్కడ ఉన్న థింగ్. నేను మీకు ఆల్రెడీ ప్యాకేజ్ తీసుకొని ఉన్నాను. సో ఇక్కడ నేను మై యాడ్స్లో చూపిస్తాను మీకు. ఇక్కడ మీరు చూసినట్టయితే మై యాడ్స్లో జావా ఫుల్ స్టాక్ డెవలపర్ ఇప్పుడు మనం రీసెంట్గా చేసింది చూసారు. ఇక్కడ నేను ఆల్రెడీ ఇంతకుముందు 10 యాడ్స్ రన్ చేశాను, అవి కింద ఉన్నాయన్నీ. ఇక్కడ వెయిట్ 76 డేస్ టు పోస్ట్ ఫర్ ఫ్రీ ఆర్ పే టు బూస్ట్. ఫ్రీ యాడ్ పోస్ట్ చేయాలంటే 76 డేస్ వెయిట్ చేయాలి, లేదంటే పే టు పోస్ట్ నౌ అనే ఆప్షన్ ఉంది. పే చేస్తే పోస్ట్ చేయొచ్చు. ఇక్కడ డిజిటల్ మార్కెటింగ్ అండ్ వెబ్ డెవలప్మెంట్ సర్వీసెస్కి సంబంధించి ఒక యాడ్ ఉంది, ఇది సర్వీసెస్లోకి వస్తుంది. ఇప్పుడు నాకు ఆల్రెడీ ఆప్షన్ ఉంది సెల్ ఫాస్టర్ నౌ, అంటే బూస్టింగ్ మాట. బూస్టింగ్ చేయాలంటే సెల్ ఫాస్టర్ నౌ అనే ఆప్షన్ ఉంటుంది. సో ఇక్కడ మాత్రం నాకు ఆల్రెడీ త్రీ క్రెడిట్స్ ఉన్నాయి, అంటే 3 యాడ్స్కి నేను బూస్ట్ యాడ్ చేయొచ్చు. కానీ ఇది సర్వీస్ సెక్టర్లో ఉండడం వల్ల నాకున్నది జాబ్స్ సెక్టర్లో ఉంది నేను తీసుకున్న ప్రీమియం ప్యాకేజ్. కానీ ఇక్కడ సర్వీస్ సెక్టర్కి రావడం వల్ల కొనుక్కోమంటున్నాడు, అది. సో OLXలో ఉన్న ప్రాబ్లం అదన్నమాట. షోమీ ప్యాకేజెస్, నార్మల్గా ప్యాకేజెస్ చూడాలనుకుంటే షోమీ ప్యాకేజెస్ చూడొచ్చు. మనకి దేనికి రిలేటెడ్ ప్యాకేజెస్ దాన్ని బట్టి ఉంటాయి. సర్వీసెస్ అయితే సర్వీసెస్ సబ్ కేటగిరీ, సర్వీసెస్లోని ప్యాకర్స్ అండ్ మూవర్స్, ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు ఈ ఏరియాకి దీనికి తగ్గట్టుగా ప్యాకేజెస్ అనేది చూపిస్తుంది. అండ్ వన్ మోర్ థింగ్ ఈజ్ బై బిజినెస్ ప్యాకేజెస్లో కూడా చూడొచ్చు. ఆర్ నేను తీసుకుని చూసారు, ఇంకా 3 అవైలబుల్ ఉన్నాయి నాకు. ప్యాకేజ్ 10 బూస్ట్ టు టాప్, రీచ్ అప్ టు 2 times మోర్ బయర్స్. కేటగిరీ జాబ్స్ కేటగిరీకి ఇది. సో జాబ్స్ కేటగిరీకి నేను 10 యాడ్స్ పర్చేస్ చేశాను. ఇది జాబ్స్ కేటగిరీలోని 10 యాడ్స్ నేను పోస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను జాబ్స్ కేటగిరీలోని 10 యాడ్స్ని బూస్ట్ చేసుకోవచ్చు. నేను 10కి 10 బూస్ట్ వాడేసాను, కానీ 10కి 10 బూస్ట్స్ ఇంకా వాడలేదు, ఇంకా 3 బూస్ట్స్ ఉన్నాయి నాకు. సో అర్థమైంది కదా. ఈ విధంగా ఇష్యూ ఉంటుంది. OLXలోని మన ఏ కేటగిరీకి తగ్గట్టు ఆ కేటగిరీ వైజ్గా మనం
ప్యాకేజెస్ కొనుక్కుంటూ ఉండాలి. ఒక ప్యాకేజ్ కొనుక్కొని ఆ ప్యాకేజ్తో మిగతా వాటికి షేర్ చేద్దాం అనేటట్టు అవ్వదు. సో ఈ విధంగా మనం ఓఎల్ఎక్స్తోని యాడ్స్ అనేది పోస్ట్ చేస్తాం. సో యాడ్ మీకు పోస్ట్ చేయడం చెప్పాను. పోస్ట్ చేసిన తర్వాత ప్యాకేజెస్ యొక్క రకాలు చెప్పాను మీకు. బిల్లింగ్ వచ్చేసరికి ఏముండదు, జస్ట్ మీరు ఈకామర్స్ వెబ్సైట్స్లో ఎలాగైతే ప్రొడక్ట్స్ కొంటారో బై నో నొక్కిన తర్వాత అది మన డీటెయిల్స్ అడుగుతుంది. డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత ఫోన్పే దానికి లింక్ అడుగుతుంది, అది పెడితే అయిపోతుంది. బిల్లింగ్ అయిపోతుంది. బిల్లింగ్ అయిపోయిన వెంటనే మనకి ఇక్కడ పర్మిషన్ ఈజీగా పోస్ట్ చేసేసుకోవచ్చు మన యాడ్స్ని. ఇది ఇప్పుడు నేను రన్ చేసిన యాడ్స్ ఇవి. సో వన్స్ అవి మనకి ఏదైనా ఒక యాడ్ రన్ అవుతుంది, దాన్ని మనం ఎడిట్ చేద్దాం అనుకున్నాం, ఎడిట్ చేయాలనుకున్నాం. సో ఇక్కడ 3 డాట్స్ నొక్కి ఎడిట్ నొక్కితే ఈ విధంగా ఎడిట్ వస్తుంది. మంత్లీ ఫుల్ టైం. ఇక్కడ ఆల్రెడీ జాబ్స్ కేటగిరీ ఐటీ ఇంజనీర్ అండ్ డెవలపర్ అని సెలెక్ట్ అయిపోయింది. మనం దీన్ని ఎడిట్ చేయలేము. ఇది ఒకసారి యాడ్ పోస్ట్ అవ్వకముందు ఏదైతే సెలెక్ట్ చేస్తాం అదే. వన్స్ యాడ్ పోస్ట్ అయిపోయిన తర్వాత ఎడిటింగ్ ఆప్షన్స్లోని దీన్ని ఎడిట్ చేయలేము. దాని తర్వాత కావాలంటే ఈ శాలరీ పీరియడ్ని, పొజిషన్ టైప్ని, శాలరీని, టైటిల్ని, డిస్క్రిప్షన్ని మార్చగలం. ఇక్కడ ఈ ఫోటోని ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు దాకా జావా రన్ అయ్యి చేసాం. ఇది ఐటీ ఇంజనీర్ అండ్ డెవలపర్దే కదా. సో జావా ఇంజనీర్తో 1 వీక్లో అయిపోయింది అనుకుందాం, లేదా ఆ పర్సన్ రిక్రూట్ చేసేసుకుందాం. తర్వాత మనకి డెవాప్స్కి సంబంధించిన వాడు కావాలి. సో డెవాప్స్కి సంబంధించిన వాడు ఐటీ ఇంజనీర్ అండ్ డెవలపర్లోకి వస్తాడు కాబట్టి ఈ డీటెయిల్స్ అన్నీ మార్చేసి డెవాప్స్ అప్డేట్ చేసి కంటిన్యూ నొక్కి పోస్ట్ చేసేస్తే ఈ యాడ్ అనేది జావా డెవలపర్ నుంచి డెవాప్స్ డెవలపర్కు మారుతుంది. నెక్స్ట్ ఇదే జావా ఫుల్ స్టాక్ డెవలపర్లోని ఇప్పుడు నొక్కి డియాక్టివేట్ కనుక చేశాను అనుకోండి. డియాక్టివేట్ అంటే ఏంటంటే నథింగ్ బట్ ఒక్కసారి డియాక్టివేట్ చేసామంటే ఇది డియాక్టివేట్ అవుతుంది, మళ్ళీ యాక్టివేట్ అనేది అవ్వదు. సో అప్పుడు మనం ఇంకా దీనికి బూస్టింగ్ అండ్ యాడ్ రన్ ఏదైతే చేసామో ఇంకా అది అక్కడితో క్లోజ్ అయిపోతుంది. అది డియాక్టివేట్. రిమూవ్ అంటే మీకు తెలిసిందే డిలీట్. నెక్స్ట్ డౌన్లోడ్ లీడ్స్. డౌన్లోడ్ లీడ్స్ అంటే ఇప్పుడు దాకా మనకు వచ్చిన లీడ్స్ అని ఎక్సెల్ షీట్లోనే వస్తాయి అన్నమాట. ఎవరైనా మన జాబ్ ఆఫర్ కార్ మనం ఇచ్చే సర్వీస్కి వద్దాం అనుకున్నారనుకోండి, మన దగ్గర సర్వీస్ తీసుకుందాం అనుకుంటే వాళ్ళు ఒక ఫామ్ ఆరో వాళ్ళ మెయిల్ ఐడి అండ్ ఫోన్ నెంబర్ పంపుతారు. సో అవన్నీ మనం డౌన్లోడ్ లీడ్స్ ద్వారా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనం ఓఎల్ఎక్స్లో యాడ్ని పోస్ట్ చేయొచ్చు. పోస్ట్ చేసిన యాడ్ని కేటగిరీ వైజ్గా మనం చూస్ చేసుకొని బై చేసుకొని ప్యాక్ దాన్ని బూస్ట్ చేయొచ్చు. తర్వాత మనకు వచ్చే లీడ్స్ని ఈ విధంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. యాడ్ని ఎలాగే ఎడిట్ చేసుకోవాలి, థింగ్స్ అని మనం ఇప్పటిదాకా డిస్కస్ చేసాం. ఇక్కడ మనకి ఎన్ని యాడ్స్ మొత్తం రన్ అవుతున్నాయి, యాక్టివ్ యాడ్స్ ఎన్ని ఉన్నాయి, ఆ థింగ్స్ అన్నీ మనం ఇక్కడ ఉన్న సెక్షన్లో మనం చూసుకోవచ్చు. సో ఇది ఓఎల్ఎక్స్కి సంబంధించి ప్రొఫైల్. అయితే మనకు లీడ్స్ ఇన్కేస్ వచ్చిన తర్వాత వాళ్ళతో ఏమైనా చాట్ చేయాలనుకున్నా మనకి ఎవరైనా మెసేజ్ చేసినా ఈ విధంగా మెసేజెస్ అన్నీ వస్తాయి. పైన మనకి ఇక్కడ మెసేజ్ చాట్ ఆప్షన్ ఉంది కదా, చాట్ ఆప్షన్ మీద నొక్కితే మీకు ఈ విధంగా బాక్స్ ఒకటి ఓపెన్ అవుతుంది. ఇందులో మొత్తం ఇన్బాక్స్లో ఎన్ని మెసేజెస్ ఉన్నాయి, ఎంతమంది మొత్తం మనం పెట్టినవి, మనకు వచ్చినవి, మీటింగ్లో ఉన్నవన్నీ, అన్రీడ్ ఎన్ని ఉన్నాయి, ఇంపార్టెంట్ ఎన్ని ఉన్నాయి, ఇలాగా మనకి సెక్షన్ వైజ్గా డివైడ్ అయిపోతాయి అన్నమాట. మనం దాన్ని బట్టి ఇక్కడ మనం చూసుకోవడమే. వీళ్ళతో మనం చాట్ చేయాలనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ ఈ విధంగా చాట్ ఆప్షన్లోని మనం చాట్ చేసుకోవచ్చు పర్టికులర్ పర్సన్స్తోని. లేదనుకుంటే వీళ్ళ డేటా అంతా మనకి ఎక్సెల్ షీట్లో ఉంటుంది, ఎక్సెల్ షీట్ నుంచి మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో దట్స్ ద క్లాస్ ఫర్ టుడే రిగార్డింగ్ ద OLX యాడ్ క్యాంపెయినింగ్. Thank you.